మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9666965577. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులా రాశి వారి జాతకులు, మీ యొక్క జీవితంలో తలరాత మారబోతూ ఉన్నది. ఎందుకంటే మరికొద్ది గంటల్లో మీరు డేంజర్ లో పడబోతున్నారు. ఇలాగే హెచ్చరిస్తున్నారు జ్యోతిష పండితులు. ఈ యొక్క ప్రమాదం నుండి బయటపడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో, ఏ దేవత ఆరాధన మీకు మేలు కలగ చేస్తుందో, ఈ యొక్క పరిస్థితుల నుండి ఎలా బయటపడాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మరికొద్ది గంటల్లో తులారాశి వారి జాతకులు ఈ యొక్క ప్రమాదంలో అయితే పడబోతూ ఉన్నారు. తెలిసి ఈ ప్రమాదంలో ఇరుక్కుపోతారు మీరు. కానీ మీరు చేయవలసింది ఏమిటంటే గనక చాలా వరకు కూడాను తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు తెలిసి ప్రమాదంలో ఎలా పడబోతున్నారు అంటే ఇది మీ ఔన్నత్యము, వ్యక్తిత్వము అని చెప్పక తప్పదు. ఎదుటి వారికి ఉన్నటువంటి ప్రమాదాన్ని చూసి చలించిపోతారు మీరు. ఎక్కువగా తులారాశి వారి జాతకులు ఎదుటి వారి కష్టాలను, కన్నీళ్లను చూసి చాలా వరకు కూడాను అదుపు తప్పిపోతారు. మీరు తెలియకుండానే వారికి సహాయం చేయాలి అంటూ ప్రమాదంలో పడిపోతారు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే మరికొద్ది గంటల్లో మీరు చేసేటటువంటి సహాయం మిమ్మల్ని నిలువున ముంచేస్తోంది. ఎవరి మాటలు అస్సలు వినవద్దు, ఆలకించవద్దు. ఎవరు సహాయం అన్నా కూడాను చూసి చూడకుండా వెళ్లిపోవాలి. ఎందుకంటే తప్పని పరిస్థితులు మీకు కలగబోతున్నాయి. ఇప్పటి ఈ పరిస్థితుల్లో ఎవరు మంచి, ఎవరు చెడు అనేది మీరు తెలుసుకోలేకపోతారు. సహాయంలో ఉన్నారా లేదా, వారు కావాలనే ఇలా చేస్తున్నారా అనే విషయాలు కూడా తారతమ్యం చేసుకోలేకపోతారు. వారు సహాయంలో ఉన్నా లేకున్నా కూడాను మీరు పక్కకు తప్పుకొని వెళ్లిపోండి. వారికి దూరంగా ఉండండి. మిమ్మల్ని సహాయం అడిగేది మీ యొక్క స్నేహితులు, మీ యొక్క నమ్మకస్తులైన వారే. కానీ వారికి మీరు ఏ మాత్రము కూడాను మొహమాటంతో తగిన మాటను అయితే ఇవ్వవద్దనో. మాట సహాయం కానీ, ధన సహాయం కానీ అస్సలు మీకు కలిసి రాదు. ఈ రోజున మీరు చాలా వరకు కూడా మరికొద్ది గంటల్లో మీ యొక్క జాగ్రత్తల్లో మీరు ఉండాలి. వేటికి కూడా తల వంచవద్దు. ఎవరి విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఎక్కడ తగాదా జరుగుతున్నా చూసి చూడనట్లు వెళ్లిపోండి. నాయకత్వ లక్షణాలతో న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకుని నిర్ణయాలు చెప్పడం లాంటివి అసలు చెయ్యదు. ఎన్నో రకాల పరిస్థితులు మిమ్మల్ని చాలా వరకు కూడాను బలహీన పరిచేలాగా చేస్తాయి. మీకు తెలియకుండానే ఎదుటి వారికి మీరు కష్టంలో మాట ఇచ్చే ప్రయత్నం చేసేయవచ్చును. కావున ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. మీ యొక్క పని మీరు చూసుకుని ఇంటికి వచ్చేయండి. కుటుంబ సభ్యులతో తప్ప ఎవరితో కూడాను మీరు మాటలో మాట కలపవద్దును. చర్చలకు వెళ్లడము, మాట మంతి ముచ్చట్లు పెట్టడము, అది స్నేహితులైనా, సన్నిహితులైనా, సహోద్యోగులు అయినా, వ్యాపార పరంగా అయినా, ఎటువంటి రంగాల్లో ఉన్నా కూడాను ఇటువంటి ధోరణి ఇక పక్కన పెట్టేయాలి. ఎందుకంటే మరికొద్ది గంటల్లో మీరు ఇటువంటి ప్రమాదంలో పడబోతున్నారు. అది ఏ సహాయం అయినా కూడాను కీలకమైన సహాయం లాగా మీ ముందు పరిస్థితులు కానవస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎవరి మధ్యవర్తిత్వాన్ని అసలు చెయ్యదు. ఎవరో కష్టాన్ని మీ తల మీద వేసుకునే ప్రయత్నం చెయ్యదు. అలాగే డబ్బు సంబంధిత లావాదేవీల విషయాల్లో మీరు ష్యూరిటీ సంతకాలు పెట్టడం కానీ, లేకపోతే గనక ఏదైనా సరే ఎవరి వద్దనైనా సరే ఫైనాన్షియర్స్ వద్ద మేము ఉన్నామంటూ మాట హామీ ఇవ్వడం కానీ ఇలాంటివి అసలు చెయ్యకూడదు. ఇలా చేస్తే మీతో పాటుగా మీ కుటుంబం మొత్తం కూడాను రోడ్డు మీదకొచ్చేస్తుంది. కావున ఇటువంటి విషయాల్లో 1కి 10 సార్లు ఆలోచించండి. ఆలోచించిన సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు తలదూర్చే ప్రయత్నమే చెయ్యదు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదండి, ఆ తర్వాత వారికి అర్థమయ్యేలాగా చెప్పవచ్చును. ఎందుకంటే మీకు గ్రహ పరిస్థితుల రీత్యా ఇటువంటి మోసం అయితే జరగబోతుంది. డేంజర్ బెల్స్ లో ఉన్నారు తులారాశి జాతకులు. నా మాట విని ఇలా తప్పించుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీకు శివారాధన ఎంతో మేలు కలగ చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఎటువంటి పరిస్థితులు మీకు కానవస్తున్నాయో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ దైవారాధన మీకు మేలు కలగ చేస్తుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.